హాయ్ ఫ్రెండ్స్, ఎంతో కమ్మగా ఉండే పల్లీ పచ్చడిని ఇలా చేసేయండి. ఇడ్లీకైనా దోశలకైనా చాలా చాలా బాగుంటుంది. తయారీ విధానం: స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి 1 కప్పు పల్లీలను వేసి చిన్న మంట మీద వేయించుకోవాలి. ఈ పల్లీ చట్నీ 4 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే పల్లీలు బాగా వేగాలండి, లేదంటే టేస్ట్ బాగుండదు. ఇలా వేయించుకున్న తర్వాత పల్లీలని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పొట్టు ఒలిచి సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. శనగపప్పు 1 స్పూన్, మినపప్పు 1 స్పూన్ వేసుకోవాలి. నేను పచ్చిశనగపప్పు వేసాను. మీరు కావాలనుకుంటే పుట్నాల పప్పు వేసుకోవచ్చు. పుట్నాల పప్పు వేసుకుంటే ఆ రోజుకే కంప్లీట్ చేసేయాలండి చట్నీ, మర్నాటికి బాగుండదు టేస్ట్. పప్పుని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుని ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 6 వరకు వేసుకోవాలి. పచ్చిమిర్చి టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. కొన్ని పచ్చిమిర్చి ఎక్కువ స్పైసీగా ఉంటాయి కదా, దాన్ని బట్టి మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చిని కూడా కొద్దిసేపు వేయించుకుని మీరు కావాలంటే చిన్న పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర 1/2 స్పూన్, ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు 4 వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసినా కానీ ఆ రోజుకే కంప్లీట్ చేసేయాలండి చట్నీ. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్న పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, చింతపండు, ఇంకా రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టి రిమైనింగ్ ఆయిల్లోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంకా ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించుకోవాలి. 2 రెబ్బల కరివేపాకును కూడా దూసి వేసుకుని మరి కాసేపు వేయించి ఇలా చేసుకున్న ఈ పచ్చడిని ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుని 4 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోపుని పల్లీ పచ్చడిలోకి వేసేసుకుంటే పల్లీ పచ్చడి తయారైపోయింది. మీరు కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకుని లూజ్గా కలుపుకోవచ్చు. ఇంట్లో కొబ్బరి, పుట్నాల పప్పు ఇష్టం లేకపోయినా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఎందుకంటే పీనట్స్ ఎప్పుడు రెడీగా ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేసేసుకోవచ్చు. పల్లీ చట్నీ ఎంతో కమ్మగా ఉండే పల్లీ చట్నీ ఇడ్లీ, దోశల్లోకి చాలా చాలా బాగుంటాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.